వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము కివర్ల పంచాయతీ నకులమమిడి గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ 2 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. నీటికి అసంపూర్తిగా ఉండడంతో ఆ గ్రామ ప్రజలు కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. తక్షణమే రోడ్డు పూర్తి చేయాలని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు గారికి నమస్కారాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మాకు స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా సరే కనీసం అట్లీస్ట్ చిన్న రహదారైనా లేదండి. అలాగే ఒక 4-5 రోజుల్లో స్వాతంత్ర్యం వస్తే 79 సంవత్సరాలు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే మేము కనీసము డెవలప్ అవ్వలేదు, డెవలప్ అవుతూనే ఉన్నాము. రోడ్డు లేక చాలా ఇబ్బందితో గురి అవుతున్నాము. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న స్త్రీలు కానివ్వండి, అదేవిధంగా పురుషులు కానివ్వండి, వాళ్ళకు కూడా డోలి మోతతో ఒక 2-3 కిలోమీటర్లు మోసుకొని వెళ్ళే పరిస్థితి అండి మాది. ఇంత ఘోరమైన ఊర్లో ఉన్నా సరే గుర్తింపు లేదు. జగన్ హయాంలో ఉన్నప్పుడు రోడ్లు వచ్చాయి, కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుసు అది మార్గ మధ్యలో ఆగిపోవడం వల్ల మాకు ఇబ్బందులు గురవుతున్నాము. ఈ ప్రభుత్వం అయినా సరే మాకు కనీసము టెండర్ వేసి ఊరు దాకా రోడ్డు వచ్చేలా చూస్తారని మేము మీ యొక్క మనసులను అలాగే చూడండి. ఒక 2-3 కిలోమీటర్లు మేము ప్రయాణిస్తూ మోస్తున్నాము. అవి ఇప్పుడు కొత్త హౌసింగ్ వచ్చాయి కదా, ఆ హౌసింగ్ తరఫున మేము హౌసులు చేసుకోవాలన్నా సరే ఇబ్బందితో మోసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా మేము మోసుకొని మా యొక్క హౌసింగ్లు పూర్తి చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చూడండి, ఇదిగోండి ఇటుక కూడా మేము రోజు ఒక ఇటుక ముక్క 5-6 రూపాయలు చొప్పున వేసుకొని మోసుకుంటుంటే వీళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మాకు సరిపోవట్లేదు. ఎందుకంటే ఇది కొనుక్కోవాలన్నా సరే 17 రూపాయలు చొప్పున కొనుక్కొని ఇది మొత్తం తీసుకురావడానికి 24 రూపీస్ పడుతుంది. అలాగే చూడండి, ఇది కాంక్రీట్ అండి. కాంక్రీట్ మేము మోసుకుంటున్నా సార్. ఇప్పుడు తీసుకురావాలంటే 13-14 వేలు చొప్పున తీసుకుంటారు. ఇది మోసుకొని మేము ఒక డబ్బా 50 రూపాయలు కానీ లేకపోతే 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఆ 100 రూపీస్తో మేము నడిపించుకుంటే ఒక లోడ్ వచ్చేమో 25,000 నుంచి 26,000 దాకా వెళ్తుంది. అదేంటి పరిస్థితి. బడ్జెట్ సరిపోవడానికి చాలా కష్టంగా ఉంది. అదివ్వండి, దీనికి అవతల కింద అనమాట మా ఊరు ఉంది, చాలా లోతులో ఉంది. అది ఎక్కి వచ్చి దాన్ని మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు మా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని కనీసం మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారని నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నేను ఒక ట్రిప్ వచ్చేసి వెళ్ళిపోతారన్నా. ఇంకా అయిపోయిందన్నా, అదే రైస్కి వెళ్ళిపోవడం ఉదయం తీసుకొచ్చాను. రైస్ ఇస్తారా? ఒక 10 రౌండ్లు వేస్తే